డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ పేపర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని పాస్ మార్క్స్ రావాలి, అండ్ మనకు మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ సెక్షన్లో ఎలాంటి చాయిసెస్ ఉంటాయి, ఏ సెక్షన్కి చాయిస్ ఉంటాయి, అండ్ మనము పాస్ ఏ విధంగా అవ్వాలి. సో చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది స్టూడెంట్ జాబ్ చేస్తూ ఈ ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు. సో తక్కువ టైంలో ఎలా పాస్ అవ్వాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ డిగ్రీ ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ చేసేవాళ్ళు, సో 2026 కావచ్చు, 2025లో రీసెంట్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ అప్కమింగ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్స్. సో మీకు ఫస్ట్ సెమిస్టర్ ఇవన్నీ మనకు సెమిస్టర్ సిస్టమ్ ఉంటుందండి. ఒకేసారి నేను అన్ని రాస్తా అంటే అట్లా కుదరదు. సో ఎవ్రీ సెమిస్టర్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు రాసుకోవాలి మీరు. సో ఫస్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. సో ఎగ్జామ్స్ వచ్చేసి ఆల్రెడీ డేట్స్ వచ్చాయి 2026లో కూడా. అంటే ఇప్పుడు 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా న్యూ స్టూడెంట్స్, సో వాళ్ళకు కూడా డేట్స్ వచ్చాయి. సో చాలామంది ఇంకా డేట్స్ రాలేవు అనుకుంటున్నారు, మీకు కూడా. సో మనకు డేట్స్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 22 to 28 ఎగ్జామ్స్ ఉంటాయి మనకు ఫిబ్రవరిలో. సో ఇక్కడ మనకు మెయిన్గా సబ్జెక్ట్స్ ఏవైతే ఈ 7 సబ్జెక్ట్స్ ఉంటాయో ఇక్కడ మనకు క్రెడిట్ పరంగా దాని యొక్క మార్క్స్ అనేది ఉంటుంది. సపోజ్ మనకు ఎగ్జాంపుల్ 10th ఎలా అయితే మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 100 మార్క్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి సేమ్ మార్క్స్ ఉండవు. సబ్జెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీఏ తీసుకున్నారు, బీఏలో మీకు సోషాలజీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ అంటారు. అదే మీరు బీఎస్సీ తీసుకుంటే బాటనీ, జువాలజీ కావచ్చు, మీరు బీకామ్ తీసుకుంటే బీకామ్కి సంబంధించినవి కావచ్చు, అవి మెయిన్ సబ్జెక్ట్స్ అంటారు. సో మనకు సబ్జెక్ట్ బట్టి దానికి సంబంధించిన మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఆ సబ్జెక్ట్కి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అండ్ దానికి సంబంధించిన పాస్ మార్క్స్ ఎన్ని అవి చెప్తానండి. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ మనకు క్రెడిట్ సిస్టమ్ అంటారు. క్రెడిట్ అంటే ఒక సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఆ మార్క్స్కి సంబంధించిన క్రెడిట్స్ ఎన్ని. ఈ క్రెడిట్ అంతా మనకు ఏం అవసరం లేదు, మనకు మెయిన్గా ఎన్ని మార్క్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్కి, ఎంత పాస్ అవ్వాలి అది మాత్రం తెలిస్తే సరిపోతుంది. సో 5 క్రెడిట్ అంటే మనకు మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో బీఏలో మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే తీసుకున్నారో అవన్నీ మనకు 5 క్రెడిట్లు వస్తాయి. బీఎస్సీలో మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకునే 5 క్రెడిట్లు వస్తాయి. సో 5 క్రెడిట్ ఏవైతే ఒక్కొక్క పేపర్ ఉంటుందో ఆ పేపర్కి 100 మార్క్స్ ఉంటుంది ఒక పేపర్. సో పాస్ మార్క్స్ వచ్చేసి 40 రావాలి, 100కి 40 రావాలి. సో డ్యూరేషన్ వచ్చేసి 3 hours డ్యూరేషన్ ఉంటుంది మనకు. ఇది 5 క్రెడిట్కి సంబంధించిన సబ్జెక్ట్స్. మీ హాల్ టికెట్లోనే లైక్ మనకు టైం టేబుల్లోనే ఆ సబ్జెక్టు 5 క్రెడిటా, 3 క్రెడిటా, 2 క్రెడిటా అని ఉంటుంది. సో ఆ క్రెడిట్ బట్టి మనకు టైము, మార్క్స్ చూసుకోవచ్చు. సో ఏవైతే 5 క్రెడిట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ 3 hours ఉంటుంది, 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 40 మార్క్స్ పాస్ మార్క్స్. ఏవైతే 3 క్రెడిట్లో ఉంటాయో సబ్జెక్ట్స్ అవన్నీ 2 hours ఉంటుంది. సో 2 hours మనకు 60 మార్క్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఈ 60 మార్క్స్కి 24 మార్క్స్ వస్తే పాస్. అదే 2 క్రెడిట్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి 1.5 hour ఉంటుంది. సో పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. ఆ 40 మార్క్స్కి మీకు 12 మార్క్స్ రావాలి, 12 మార్క్స్ వస్తే పాస్. 100 మార్క్స్ పేపర్ అయితే 40 మార్క్స్ రావాలి, 60 మార్క్స్ పేపర్ అయితే 24 రావాలి, 40 మార్క్స్కి 12 రావాలి. ఇవి పాస్ మార్క్స్, ఇవి టైమింగ్స్. సో మీరు సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు, మెయిన్ సబ్జెక్ట్స్ ఏవి, నార్మల్ సబ్జెక్ట్స్ ఏవి చూసుకొని పాస్ మార్క్స్ ఎంతో తెలిస్తే సరిపోతుంది. సో ఇవి పాస్ గురించి. సో పాస్ మార్క్స్, సో మీరు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా 6th సెమిస్టర్ వెళ్ళే ప్రాసెస్లో కొన్ని సబ్జెక్ట్స్లో 80 మార్క్స్ పేపర్ కూడా ఉండొచ్చు. సో ఆ 80 మార్క్స్ అంటే మనకు 4 క్రెడిట్కి సంబంధించింది ఉంటుంది. సో అక్కడ మనకు 32 మార్క్స్ అయితే రావాలి ఈ 80 మార్క్స్కి సంబంధించింది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఓవరాల్గా మీకు 40% రావాలి ప్రతి సబ్జెక్ట్లో 40%. సో మీరు 100 మార్క్స్ పేపర్ రాస్తున్నారా, 60 రాస్తున్నారా, 40 రాస్తున్నారా, 80 రాస్తున్నారా, దాన్ని మ్యాక్సిమం మార్క్స్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు, 40% కన్నా తక్కువ వస్తే మీరు ఫెయిల్ అయినట్టు. సో పాస్ మార్క్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 40% ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు పాస్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. సో 100 మార్క్స్ పేపర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, 60కి ఎట్లా ఉంటుంది, 40కి ఎట్లా ఉంటుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే బుక్స్ గురించి కావచ్చు, సిలబస్ ఎట్లా పాస్ అవ్వాలి వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 5 క్రెడిట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. సో 5 క్రెడిట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్. సో మెయిన్ సబ్జెక్ట్స్ అన్నిటికీ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో 100 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ అయితే సెమిస్టర్లో వస్తుందో ఈ విధంగానే ఉంటుంది ప్యాటర్న్. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి మనకు 20 మార్క్స్ ఉంటుంది.
20 మార్క్స్. ఆ 20 మార్క్స్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే మార్క్స్ వచ్చేసి 5 into 4 అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్ ఎనీ 5 of the following questions in 10 lines అంటే ఒక ఆన్సర్ అనేది మీరు 10 లైన్స్లో రాయాలి. హాఫ్ పేజ్ అట్లా రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తారండి సెక్షన్ ఏలో. ఈ 10లో మీకు నచ్చిన ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. సో అన్ని యూనిట్స్కి సంబంధించిన ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో 5 క్వశ్చన్స్ మీరు రాస్తే సరిపోతుంది. 5 అనేది చాయిస్. సో సెక్షన్ 1 వచ్చేసి చాయిస్ ఉంటుంది, మీకు నచ్చినవి రాసుకోవచ్చు, 20 మార్క్స్. సెక్షన్ బి అండి. సో సెక్షన్ బి వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. సో ఇది పెద్ద సెక్షన్ అన్నిటికన్నా. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ రాయాలి, అన్నీ రాయాలి. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 30 లైన్స్. సో ఇక్కడ 11 to 15 టోటల్ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్లో చాయిస్ ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్ అంటే 10లో మీకు నచ్చినవి 1 2 3 4 5 రాస్తారా, 6 7 8 1 2 3 రాస్తారా, మీ ఇష్టం. కానీ ఇక్కడ చాయిస్ ఏ విధంగా ఉంటుందంటే ఇచ్చిన క్వశ్చన్లోనే చాయిస్ వెతుక్కోవాలి. సో 11th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. 11thలో 11A ఇస్తారు, 11B ఇస్తారు. మీకు ఏ వస్తే ఏ రాయండి, బి వస్తే బి రాయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. మీకు 12thలో ఏ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ రాసుకోవాలి, బి ఉంటే బి. అంటే ఒకే క్వశ్చన్లో 2 చాయిసెస్లో ఒక చాయిస్ ఫిల్ చేసుకోవాలి. నాకు ఈ ఏబీ వచ్చు, ఏబీ రాస్తా, ఇది వదిలేస్తా అంటే అట్లా కుదరదు. ఈ ఏబీలోనే ఒకటి రాసుకోవాలి. నెక్స్ట్ 12లో ఏబీలో ఒకటి, 13 ఏబీలో ఒకటి, 14 ఏబీలో ఒకటి, 15 ఏబీలో ఒకటి. సో అలా 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ ఏబీలో నుంచి ఏదైనా రాసుకోవచ్చు. మీరు అన్ని బీలు రాసుకోవచ్చు, లేదంటే అన్ని ఏలు రాసుకోవచ్చు. ఇందులో ఏ, ఇందులో బి, ఇందులో ఏ, ఇందులో ఏ, ఇందులో బి. అంటే ఈ ఒక్క క్వశ్చన్లోనే మీకు నచ్చింది ఏదో ఒకటి రాసుకోవాలి. సో 5 12 60. సో ఇది సెక్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సో సెక్షన్ సి వచ్చేసి ఒకే క్వశ్చన్ రాయాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్కి 20 మార్క్స్ ఉంటుంది. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ ద అబౌట్ 50 లైన్స్. సో 50 లైన్స్లో మీరైతే ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారండి, 16th 17th. ఈ రెండుట్లో ఒకటి రాస్తే సరిపోతుంది, మీకు నచ్చింది. సో ఇది కొద్దిగా ఓన్గా రాయాలి, కొద్దిగా బ్రీఫ్గా రాస్తే మీకు 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా పెద్దగా రాయాలి, కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ. సో ఇది మనకు సెక్షన్ సి. సో సెక్షన్ 1లో మీకు 10 క్వశ్చన్స్లో 5 రాయాలి, 20 మార్క్స్. సెక్షన్ బిలో మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మ్యాండేటరీగా రాయాలి. ఆ 5లో చాయిస్ ఉంటుంది, ఏఆర్ బి అట్లా. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి, 20 మార్క్స్. సో ఓవరాల్గా 100కి 40 మార్క్స్ వస్తే మీకైతే పాస్ అయినట్టు. సో మెయిన్ సబ్జెక్ట్స్, మీరు బీఏ అయితే బీఏకి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్స్ 3 ఉంటాయి. సో 3కి సంబంధించిన 300 మార్క్స్ ఇక్కడనే వస్తాయి. సో ఒక్కొక్క పేపర్కి 100 మార్క్స్. సో పాస్ వచ్చేసి 40 మార్క్స్ వస్తే మీరైతే పాస్ అయినట్టు. సో ఇది మనకు 100 మార్క్స్ పేపర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి 3 క్రెడిట్స్. సో 3 క్రెడిట్స్కి సంబంధించి 60 మార్క్స్. సో 60 మార్క్స్ కాబట్టి 24 మార్క్స్ రావాలి పాస్ అవ్వడానికి. సో ఇక్కడ సెక్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6లో మీకు నచ్చినవి 3 రాసుకోవాలి. సో 3 ఒక్కొక్క ఆన్సర్కి 6 మార్క్స్, 6 3 18. సో సెక్షన్ ఏ వచ్చేసి 18 మార్క్స్. ఈ 6లో మీరు 3 రాసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినవి ఏవైనా 1 4 6 రాస్తారా, 4 5 6 రాస్తారా, మీకు నచ్చింది రాసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అబౌట్ 25 లైన్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 మ్యాండేటరీగా రాయాలి. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్లో చాయిసెస్. సో 7లో ఏ బి ఇస్తారు, మీకు ఏ నచ్చితే ఏ, బి అయితే బి. 8thలో ఏబి ఇస్తారు, 9thలో ఏబి ఇస్తారు. సో ఒక్క క్వశ్చన్కి 10 మార్క్స్. సో టోటల్ 30 మార్క్స్. సో నెక్స్ట్ సెక్షన్ సి. సో సెక్షన్ సి 12 మార్క్స్ ఉంటుంది, ఒక క్వశ్చన్ రాయాలి. సో ఆన్సర్ మనకు క్వశ్చన్లు వచ్చేసి 10 11 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒకటి రాయాలి, 12 మార్క్స్. సో ఇది వచ్చేసి మనకు 60 మార్క్స్. సో 60 మార్క్స్కి 40% అంటే 24 మార్క్స్ రావాలి. 24 మార్క్స్ వస్తే మీరైతే పాస్ అయినట్టు. సో ఇది వచ్చేసి మనకు 3 క్రెడిట్స్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి 2 క్రెడిట్స్. సో 2 క్రెడిట్స్ అంటే మనకు 40 మార్క్స్. 40 మార్క్స్కి మనకు 24 మార్క్స్ అయితే మనకు 16 మార్క్స్ రావాలి. సో 40కి 16 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సో సెక్షన్ ఏ, ఈ 40 మార్క్స్ పేపర్లో సెక్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. సో టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి. ఒక క్వశ్చన్కి 6 మార్కులు, 12 మార్క్స్ సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ రాయాలి. కాకపోతే విత్ ఇన్ ద క్వశ్చన్ చాయిస్ ఏబి ఇస్తారు, ఇవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్, టోటల్ 20.
నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ రాయాలి, ఒక క్వశ్చన్కి 8 మార్క్స్. సో ఏదో ఒకటి రాసుకుంటే సరిపోతుంది. సో టోటల్ 40కి 16 మార్క్స్ రావాలి. సో నెక్స్ట్ ఇవి మెయిన్ తర్వాత మీకు అప్కమింగ్ సెమిస్టర్లో ఏదైనా 80 మార్క్స్ పేపర్ ఉంటే దాని గురించి చెప్తున్నానండి. సో ఇది నెగ్లెక్ట్ చేయండి. కాకపోతే అప్కమింగ్ ఏదో ఒక సబ్జెక్ట్లో థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇలా ఏమన్నా ఉంటే 80 మార్క్స్ పేపర్ ఉంటే సేమ్ ప్యాటర్న్, కాకపోతే సెక్షన్ మార్క్స్ అని డిఫరెంట్ ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 8లో 4 రాయాలి, 4 5 20 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మ్యాండేటరీగా రాయాలి, కానీ విత్ ఇన్ ద క్వశ్చన్లో చాయిసెస్ ఉంటాయి, 40 మార్క్స్, ఒక్కో క్వశ్చన్కి 10 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ రాయాలి, ఒక క్వశ్చన్ 20 మార్క్స్. సో పాస్ మార్క్స్ వచ్చేసి 32, 80 మార్క్స్ పేపర్కి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పేపర్ అన్నా రాయండి, ఎగ్జామ్ ప్యాటర్న్ అది సేమ్ ఉంటుంది. ఫస్ట్లో చాయిస్ ఉంటుంది, సెకండ్లో చాయిస్ ఉంటుంది, కానీ విత్ ఇన్ ద క్వశ్చన్లోనే, థర్డ్లో కూడా చాయిస్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే మీ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్టా నార్మల్ సబ్జెక్టా దాన్ని బట్టి మార్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మీకు మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పాస్ మార్క్స్ 40% ఆఫ్ ద టోటల్ మార్క్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 2025లో జాయిన్ అయిన వాళ్ళకు కొంతమందికి బుక్స్ వచ్చాయి, కొంతమందికి రాలే. సో యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే డిసెంబర్ వరకు అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో డిసెంబర్లో వచ్చినా మీరు 1 మంత్లో ప్రిపేర్ అవ్వచ్చు అండి. సో మరీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, కొద్దిగా మంచి మార్క్స్ వస్తే బెటరే. సో ఎవరన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, 50% ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు డిగ్రీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనీసం 45% ఆర్ 50% మార్క్స్ ఉండాలి మీ కేటగిరీ బట్టి. సపోజ్ మీరు ఓన్లీ 40% తెచ్చుకుంటా, నేను 42% తెచ్చుకుంటా అంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీకు ఎలిజిబుల్ ఉండదు. సో అందుకే మీరు ఏ కేటగిరీ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా మినిమం 50% తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 50% తెచ్చుకుంటే మీరు అన్నిటికి ఎలిజిబుల్ అవుతారు మోస్ట్లీ. సో ఇది అయితే టార్గెట్ పెట్టుకోండి, మినిమం 50. సో నా సజెషన్ అయితే కనీసం మీరు 60 అబోవ్ తెచ్చుకుంటే బెటర్ అండి అన్నిటికీ. మీరు వేరే ప్రైవేట్ జాబ్స్లో కావచ్చు గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు ఎక్కడన్నా కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది, కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీకు ప్రాపర్గా ఉంటుంది. సో 60% టార్గెట్ పెట్టుకోండి. ఎవరైతే కొద్దిగా మంచి మార్క్స్ కావాలనుకుంటే మీకు 9+90% అబోవ్ కూడా వస్తుంది. సో ప్రాపర్గా రాసుకోండి. సో బుక్స్ రానోళ్ళు మీరు డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, వస్తాయి మీ ఇంటికే మీరు ఏదైతే అడ్రస్ పెట్టారో. సో టెక్స్ట్ బుక్లో చదివే వాళ్ళు టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లోతో మేము చదవలేమనుకుంటే టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి బయట. సో మీరు హైదరాబాద్లో ఉన్నా లేదంటే మీరు డిస్ట్రిక్ట్స్లో కొద్దిగా మెయిన్ టౌన్స్లో బుక్ స్టాల్స్ ఉంటాయి. బుక్స్ అక్కడికి వెళ్ళి మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మీ సబ్జెక్ట్ చెప్పండి. సో నేను బీఏలో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్, బీకామ్ నేను బీఎస్సీ అని చెప్తే వాళ్ళు టెస్ట్ పేపర్స్ ఇస్తారు. ఆ టెస్ట్ పేపర్లు ఎలా ఉంటాయంటే మీకు క్వశ్చన్ టు ఆన్సర్ అన్ని వాళ్ళే రాసిస్తారు, అవి చదువుకోవచ్చు. సో మీ సిలబస్ చూసుకొని అవి పర్ఫెక్ట్ ఉన్నాయో లేవని చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి అన్ని ఏదో ఒక పబ్లికేషన్ మీకు నచ్చింది తీసుకొని చదువుకోవచ్చు. అండ్ ఎవరికైతే టెక్స్ట్ బుక్ రాలేదో ఇంకా నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతా అనుకుంటే ప్రీవియస్ వీడియోలో టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి మీ మొబైల్లో మీకు నచ్చిన పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. సో చదివితే టెక్స్ట్ బుక్లో చదువుకోండి, టెస్ట్ పేపర్స్ అన్న అనుకోండి, లేదంటే ఆన్లైన్లో పీడిఎఫ్స్ రూపంలో చదువుకోవచ్చు. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో లైక్ టైం లేదు మేము నార్మల్గా చదువుదాం అనుకున్న వాళ్ళు 75% ఆఫ్ సిలబస్ అన్న టార్గెట్ పెట్టుకోండి. ఎవరికైతే కొద్దిగా మంచి మార్క్స్ రావాలి అనుకుంటే, కొంతమంది నాకు అంత టైం లేదు నేను పాస్ అయితే సరిపోతుంది అనుకుంటే 50% ఆఫ్ ద సిలబస్ అన్న చదువుకోండి. ఎగ్జాంపుల్ 5 యూనిట్స్ ఉంటే 3 యూనిట్స్ అన్నది చదవడానికి ట్రై చేయండి. 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా అన్న చదువుకోండి. ఎవరైతే అసలు టైమే లేదు నేను ఓన్లీ పాస్ అయితే సరిపోతుంది అనుకున్న వాళ్ళు 2 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని 3rd, 4th, 5th యూనిట్స్ ఉంటే ఇందులో ఓన్లీ మెయిన్ టాపిక్స్ చదువుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో 75% ఆఫ్ సిలబస్ మీరు చదువుకొని కొద్దిగా ఐడియా ఉండాలి. చదవడం అంటే కంప్లీట్గా బుక్లో ఉన్నదంతా చదవడం కాదు. ఏదన్నా ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి మనం ఏదో ఒకటి రాసేటట్టు ఉండాలి. చదవడం అంటే అది చదవడం అంటే అందులో ఉన్నట్టు పాయింట్స్, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ ఇదే దీని ఆన్సర్ ఇదే అన్నట్టు కాదు. మనము ఒక క్వశ్చన్ ఇస్తే మన ఓన్గా రాసేటట్టు ఉండాలి. ఏ క్వశ్చన్ అని ఇవ్వని కనీసం మనకు వచ్చింది రాసేటట్టు ఉంటేనే మీకు ఈజీగా పాస్ అవుతారు. సో ఇది దాని మీనింగ్ అంటే అది. సో 75% ఆఫ్ సిలబస్ అయితే మీరు కవర్ చేయాలి.
సో టెక్స్ట్ బుక్స్ ఎవరైతే చదువుతున్నారో మీరు చదివేటప్పుడే అండర్లైన్ ద మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఒక ఫస్ట్ యూనిట్ ఉంది, ఫస్ట్ యూనిట్లో మీరు చదువుతూ ఉన్నారు, చదివేటప్పుడు అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేస్తే సపోజ్ దాని ఏమైనా డిఫరెన్షియేషన్ అడగచ్చు, డిఫైన్ దిస్ అంటారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో పార్ట్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, అన్నీ అడుగుతారు ఒక్కొక్క క్వశ్చన్. దాని గురించి అన్ని మెయిన్ పాయింట్స్ ఇట్లా అండర్లైన్ చేసి పెట్టుకుంటే మీరు వన్స్ అగైన్ ఇంకొకసారి చదివేటప్పుడు ఆ లైన్స్ ఒకటే చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది, పర్ఫెక్షన్ అయిపోతుంది. సో అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే షార్ట్ నోట్స్ రాసుకుందాం అనుకుంటే షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ అంటే ఉన్నట్టు రాయడం కాదు. ఇప్పుడు ఒక యూనిట్ ఉంది, ఒక యూనిట్ని మీరు 1 or 2 పేజెస్లో రాసేటట్టు చూసుకోవాలి. అంటే మీరు డైరెక్ట్ ఎగ్జామ్ ముందు పోయేటప్పుడు ఒక 2 A4 షీట్స్ ఒక్కొక్క యూనిట్. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ అంటే డెఫినేషన్, ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏమేమి రాద్దాం అనుకుంటున్నా, పాయింట్స్, ఆ విధంగా రాసుకోవాలి. అంటే ఒక యూనిట్ అనేది ఒక 2 పేజెస్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే జస్ట్ ఆ చదివితే మీకు ఐడియా వచ్చేసేయాలి, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అంటే కంప్లీట్గా మొత్తం రాసుకుంటూ కూర్చుండే ఏం అవసరం లేదు. జస్ట్ ఆ క్వశ్చన్ అడిగితే ఇవి రాయాలి నేను పాయింట్స్. మీరు ఎప్పుడు ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడు రాసుకోవచ్చు అంటే ఈ టెక్స్ట్ బుక్ని అండర్లైన్ చేస్తా ఒకసారి 1 or 2 times చదివితే షార్ట్ నోట్స్ రాసుకోవచ్చు. సో సెకండ్ టైం రీడింగ్ చేసినప్పుడు మీకు రివిజన్ కూడా అయిపోతుంది. సో షార్ట్ నోట్స్ అయితే రాసుకొని పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్ అవ్వడానికి మెయిన్ పాయింట్ వచ్చేసి ఎలా పాస్ అవ్వాలి. సో కొంతమందికి చదివి వెళ్తారు, కొంతమంది పైన చదువుతూ వెళ్తారు, కొంతమంది ఏం చదవకుండా కూడా వెళ్తారు. సో మెయిన్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్సర్ ఎనీ 4 అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు 1 or 2 క్వశ్చన్స్ రాసి వస్తారు. ఇక్కడ ఎన్ని అయితే రాయమంటారు అన్ని తెలిసినా తెలియకపోయినా అన్ని రాయండి. సపోజ్ సెక్షన్ ఏలో మీకు 4 రాయమన్నారు, 4 వచ్చినా రాకున్నా ఏదో ఒకటి రాయండి. నెక్స్ట్ సెక్షన్ ఏలో అన్ని రాయమన్నారు, ఈ 9 పెట్టి 9లో ఏబీలో ఏదైతే కొద్దిగా వచ్చో అది రాసేయండి. అంటే చాయిస్ లేకుండా ఏవైతే అడుగుతున్నారో అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అది కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో, మీకు ఆ క్వశ్చన్ రాకపోని స్టార్టింగ్ ఒక హ్యాండ్ రైటింగ్తో వెళ్ళి లాస్ట్కు కొద్దిగా ప్రాపర్గా ఉండదు, ఇంప్రాపర్గా హ్యాండ్ రైటింగ్ వెళ్ళిపోతుంది. సో కరెక్షన్ చేసే వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మీరు స్టార్టింగ్ పేజ్లో ఎలా అయితే హ్యాండ్ రైటింగ్ ఉందో లాస్ట్ వచ్చే వరకు కూడా అదే మెయింటైన్ చేస్తే కొద్దిగా యూనిఫామ్గా ఉంటుంది. సో చదివే వాళ్ళు ఫస్ట్ 2-3 చదివి లాస్ట్ కొద్దిగా ఎక్కువ మార్క్స్ వేయడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, మీకు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది సేమ్ ఉండాలి, సో స్టార్టింగ్ టు ఎండింగ్. నెక్స్ట్ ప్రజెంటేషన్. సో మీరు కొన్ని క్వశ్చన్స్ డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఇట్లా బాక్సెస్ గీసి డిఫరెన్సెస్, ఏమైనా డిఫైన్ అన్నప్పుడు ఫస్ట్ డెఫినేషన్ అని రాసి డెఫినేషన్, నెక్స్ట్ లేకుంటే ఇంట్రడక్షన్ కావచ్చు, ఇట్లాంటి ఏదో ఒకటి ఇట్లా హెడ్డింగ్స్ రూపంలో రాసి మీరు రాసే కొద్దిగా వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగుంది, తను చదివి రాసాడని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆ విధంగా రాయండి ప్రజెంటేషన్ కావచ్చు అలా. సో ఇవి ఇలా అప్కమింగ్ వీడియోస్లో కొన్ని టిప్స్ చెప్తాను ఏ విధంగా రాయాలనో. సో ఆ విధంగా మనము రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫెయిల్ అయితే, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫెయిల్ అయినలు, వెంటనే ఇన్స్టాంట్ సప్లీస్ ఉండవు. మళ్ళీ మీరు సెకండ్ ఇయర్లో వెళ్ళిన తర్వాత థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఈ థర్డ్ సెమిస్టర్తోని ఈ ఫస్ట్ ఇయర్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అప్పుడు మీరు రాసుకోవాలి. సో ఇన్స్టాంట్గా అయితే మీకు ఉండవు. సో మీరు ఒక సబ్జెక్ట్ పోయినా 2 పోయినా 3 పోయినా మళ్ళీ థర్డ్ సెమిస్టర్తో మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాస్ అయ్యారు, పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయంటే అట్లా ఉండవు. సో మీరు ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. పాస్ అయితే మీకు సపోజ్ 4 గ్రేడ్ 5 గ్రేడ్ వచ్చి పాస్ అయ్యాము, మాకు మంచి గ్రేడ్ కావాలంటే అట్లా ఉండదు. సో రాసేదే ప్రాపర్గా రాసుకోండి, కొద్దిగా ప్రిపేర్ అయ్యి సరిపోతుంది. చాలామంది ఏమంటున్నారంటే మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని. జస్ట్ మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినప్పుడు నార్మల్గా చదువుకుంటే మీకే మీ ఓన్గా ఐడెంటిఫై చేసుకోవాలండి. మీరు చదివేటప్పుడే అర్థమవుతుంది. సో ఇది ఇంపార్టెంట్గా అడగచ్చు, ఇది ఇంపార్టెంట్గా అడగకపోవచ్చు. సో మీరు చదువుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఒకటి ఇంపార్టెంట్ చెప్పి మళ్ళీ అది రాకపోతే మీకే ప్రాబ్లం. సో మీరు ఒక 50% ఆఫ్ సిలబస్ అన్నీ చదివితే మీకు ఒకసారి ఇంపార్టెంట్ ఇవి రావచ్చేమో అని మీకు అనిపిస్తుంది. అప్పుడు అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. మీరు ఏది చదివినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా మీకు ఏదైతే అంత కంప్లీట్గా సిలబస్ చదివారో ఏదో ఒకటి రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ మీదనే డిపెండ్ అవుతే కొద్దిగా ప్రాబ్లం అవుతుందండి. మీరు చదివేటప్పుడే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. మీరు 1-2 ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో అవి కొన్ని చదువుకొని వెళ్తే మీరు ఈజీగా అయితే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.